ఇప్పుడు మనము ప్రిఫిక్స్ అన్ని యాడ్ చేయడం వల్ల ఆపోజిట్ వర్డ్స్ ఏమొస్తున్నాయి అనేది చూద్దాము. సో మనకి డిఎస్సిలో ఈ సిలబస్లో ఇంగ్లీష్కి కానీ అందరికీ కూడా ఈ కాన్సెప్ట్ ఉంది. సో ప్రిఫిక్సెస్, సో ఆపోజిట్ వర్డ్స్లో కూడా మనకి ఇది వొకాబులరీలో యూజ్ అవుతుంది. సో చూద్దాము. నోన్, అన్నోన్, లక్కీ, అన్లక్కీ, హెల్దీ, అన్హెల్దీ, హ్యాపీ, అన్హ్యాపీ, కైండ్, అన్కైండ్, ఫ్రెండ్లీ, అన్ఫ్రెండ్లీ, ఫెయిర్, అన్ఫెయిర్, సర్టెన్, అన్సర్టైన్, ప్లెజెంట్, అన్ప్లెజెంట్, నెసరీ, అన్నెసరీ. ఇప్పుడు ఇన్ యూజ్ చేయడం వల్ల ప్రిఫిక్స్గా ఏ ఆపోజిట్ వర్డ్స్ వస్తాయో చూద్దాము. కరెక్ట్, ఇన్కరెక్ట్, కంప్లీట్, ఇన్కంప్లీట్, యాక్టివ్, ఇన్యాక్టివ్, సేన్, ఇన్సేన్, సేన్, ఇన్సేన్. సేన్ అంటే కనుక మానసికంగా బలంగా ఉండడము, ఇన్సేన్ అంటే కనుక మానసిక స్థితి సరిగా లేని. నెక్స్ట్ క్యాపబుల్, ఇన్క్యాపబుల్, విజిబుల్, ఇన్విజిబుల్, ఎక్స్పెన్సివ్, ఇన్ఎక్స్పెన్సివ్. ఇన్ఎక్స్పెన్సివ్ అంటే కనుక చవకైన అని, నో కాస్ట్ అన్నమాట, తక్కువ కాస్ట్ అని. నెక్స్ట్ ప్రిఫిక్స్ ఐఎం చూద్దాము. ప్రిఫిక్స్ ఐఎం యాడ్ చేయడం వల్ల ఆపోజిట్ వర్డ్స్ వేటికి వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు ఫస్ట్ వన్ పాసిబుల్, ఇంపాసిబుల్, పేషెంట్, ఇంపేషెంట్, పర్ఫెక్ట్, ఇంపర్ఫెక్ట్, పొలైట్, ఇంపొలైట్, ప్రాపర్, ఇంప్రాపర్, మోరల్, ఇమ్మోరల్. నెక్స్ట్ ప్రిఫిక్స్ డిఐఎస్, డిస్ చేర్చడం వల్ల ఆపోజిట్ వర్డ్స్ చూద్దాము. సో అగ్రీ, డిజగ్రీ, అపియర్, డిజపియర్, లైక్, డిస్లైక్, ఆనెస్ట్, డిజానెస్ట్, ఒబే, డిజొబే, ఆర్డర్, డిజార్డర్, రెస్పెక్ట్, డిస్రెస్పెక్ట్. ఇప్పుడు ప్రిఫిక్స్ మిస్ చూద్దాము. సో ఆపోజిట్ వర్డ్స్ ఏమేమి వస్తాయనేది. సో అండర్స్టాండ్, మిస్అండర్స్టాండ్, బిహేవ్, మిస్బిహేవ్, లీడ్, మిస్లీడ్, స్పెల్, మిస్పెల్. నెక్స్ట్ యూజ్, మిస్యూజ్. నెక్స్ట్ ప్రిఫిక్స్ నాన్ చూద్దాము. స్టాప్, నాన్ స్టాప్, సెన్స్, నాన్ సెన్స్, లివింగ్, నాన్ లివింగ్, ఫిక్షన్, నాన్ ఫిక్షన్, వయోలెంట్, నాన్ వయోలెంట్. ఇప్పుడు ప్రిఫిక్స్ డి చూద్దాము. డి చూస్తే ఇప్పుడు యాక్టివ్, డియాక్టివ్, కంపోజ్, డీకంపోజ్, ఫారెస్ట్, డీఫారెస్ట్, కోడ్, డీకోడ్,